శీతాకాల ఇవాళ నుంచి పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు ఒకసారి పెగాసెస్, ఒకసారి హిండెన్బర్గ్, ఒకసారి అదానీ కేసు, ఒకసారి అమెరికాలో అదానీ మీద కేసు, ఇట్లా ప్రతి పార్లమెంటు సమావేశాల ముందు ఏదో ఒకటి, లేకపోతే బంగ్లాదేశ్లో అల్లర్లు, ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రజల యొక్క సమస్యలపైన చర్చ జరగకుండా పక్కదారి పడుతుంటాయి అనేకమైనటువంటిది. ఒక అసెంబ్లీ సమావేశంలో అంబేద్కర్ మీద ఏదో మాట్లాడండి, ఇంకొక సమావేశంలో ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి చిన్న చిన్న విషయాలన్నీ పైకి లేసి అవి దుమారాన్ని లేపుతున్నాయి. అది జరుగుతుంది ఇక్కడ. ఈ పార్లమెంట్ సమావేశాలైనా సరే, ఈ బడ్జెట్ సమావేశాలైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏమైనా జరుగుతాయా, ప్రజలకు ఉపయోగపడే చర్చ చేస్తారా? ఎస్, ప్రతిపక్షాలకు కూడా బాధ్యత ఉంది, అధికార పక్షానికి కూడా బాధ్యత ఉన్నది. ఇవాళ మళ్ళీ వక్ఫ్ బిల్లు దేగానే వక్ఫ్ కోసం ఇక వీళ్ళు గొంతులు చించుకొని బట్టలు చింపుకొని వక్ఫ్ ఈ దేశంలో ఇక ముస్లింలంతా మైనార్టీలనంతా ఏదో చేస్తున్నారని ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఇజ్జత్ తీసేందుకే కొందరు ఇక మొదలు పెట్టేస్తారు. ఇక అది తప్ప ఇంకేది కాదని వక్ఫ్ సవరణ తేవాలి. వక్ఫ్ సవరణ కాదు, అసలు వక్ఫ్ బోర్డు రద్దు చేసి వక్ఫ్ బోర్డు పేరు మీద భూములన్నీ కూడా తీసేయాలి. ఫస్ట్ తీసేయాలి. భారతదేశానికి ఎందుకు స్వతంత్రం వచ్చిందనేటువంటి అంశం ప్రజల్లో చర్చ పెట్టాలి. మొదటి నుంచి మనం ఇదే విషయంలో విశ్లేషణ చేసుకుంటున్నాం. భారతదేశంకి ఎందుకు స్వతంత్రం వచ్చిందనేటువంటి విషయం అవగాహన లేకుండా పోయింది. ఎక్కడెక్కడికో పక్కదారులు పడుతున్నాయి. దేశ విభజన జరిగే నుంచి ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డు సమస్య పోయింది. ఇక కుంభమేళాల ప్రతిపక్ష నాయకులు ఎంతమంది వాళ్ళ కుంభమేళకు పోయారో తెలియదు, కానీ కుంభమేళాల వీఐపీలకి అయింది, ఆ తొక్కిసలాట అయిపోయింది, ఇంకొకటి అయిపోయింది, ఇంకేదో జరిగింది. ఏదైనా ఒకటి ప్రజలకు సంబంధం లేని బడ్జెట్లో ఏం కేటాయించారు, రాష్ట్రాలకు ఏం కేటాయించారు, శాఖల వారిగా ఏం కేటాయించారు, ప్రధాన ప్రతిపక్షం ఎందుకు విఫలమవుతుంది, బీజేపీ మరలా ఎందుకు గెలుస్తుంది, మోడీకి మరలా ఎందుకు పేరు వస్తుంది, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హోంవర్క్ ఉండదు, గ్రౌండ్ వర్క్ ఉండదు. ప్రజలకు సంబంధించి ఏం కావాలో అవి వాడరు, అవి మాట్లాడరు. ఎంతసేపటికి ముస్లిం మైనార్టీలకు ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటిదే తప్ప దేశంలో 80% మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పక్కన పెట్టేస్తారు, లేకపోతే కులాల చిచ్చు తీసుకొస్తారు. మళ్ళీ ఎంతసేపటికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే మతతత్వవాదులు, మతాలు అనేటువంటి విషయాలని చెప్తారు. కులాలుగా విడగొట్టి కులాల మధ్యన చిచ్చు పెట్టి మతాలను చిచ్చు పెట్టేసేటువంటిది. ప్రజల యొక్క భావోద్వేగాలు ఏమున్నాయి, ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, ప్రజల యొక్క నిత్యావసరాలు ఏమున్నాయి, లేకపోతే భవిష్యత్తు తరాలకు ఏం అవసరం ఉంది, ఈ అంశాలపైన ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంటి, మంత్రుల యొక్క వైఫల్యం ఏంటి, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, పూర్తి చేయనటువంటి వాగ్దానాలు ఏంటి, వాటిపైన నిలదీసి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ప్రతిపక్షాలు ప్రతిసారి విఫలమవుతున్నాయి. 99 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్కి, 200లకు పైగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. ఒక్కరు కూడా స్టడీ చేయరు, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు చెప్పరు. కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగిందేమో ఒక్కరు కూడా పరిశోధన చేయరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏంటి, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, 2014 నుంచి ఇప్పటిదాకా మోడీ సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట వైఫల్యం చెందింది ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, బీజేపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా, ఇవన్నిటి విషయాలు పక్కన పెట్టేసి ప్రజలకు పనికిరానివి, ఆ ప్రజలు వీళ్ళకి ఏం పని లేదనేటువంటి విధంగా కాంగ్రెసే బయటకు వచ్చేస్తుంది. కాంగ్రెసే అట్లాంటిది చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెసు ప్రజల మద్దతు కూడా కట్టేందుకు ఎక్కడి కూడా పనిచేయట్లేదు. కాంగ్రెస్ వైఫల్యమే అది. బీజేపీ గొప్ప కంటే కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంగా వైఫల్యం చెందుతుంది. మీడియా ప్రతి మీడియా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది, ప్రతి మీడియా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఏ అంశాలు పనికిరాని విషయాలను తీసుకొచ్చి ప్రజల్లో చర్చ పెడతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం పైన కూడా చర్చ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో లేదు. ఎవ్వరు కూడా గ్రౌండ్ వర్క్ చేయరు. కాంగ్రెస్కు సంబంధించి ఒక్కరు కూడా గ్రౌండ్ వర్క్ చేయరు. గ్రౌండ్ వర్క్ చేసి అసలు బీజేపీని ఎక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ ఇరుకునే పెట్టాలి, బీజేపీ మంత్రులు, బీజేపీ ప్రధానమంత్రి అందరూ కూడా నీళ్లు నమ్మలేరు. కాంగ్రెస్ చేసేటువంటి ఆరోపణలు, కాంగ్రెస్ చేసినటువంటి గ్రౌండ్ వర్క్, హోంవర్క్కి బీజేపీ వాళ్ళకి సమాధానం చెప్పలేక చెమటలు పట్టినాయి పార్లమెంట్లో అని ఒక్కసారైనా అనిపించిందా? ఒక్కసారైనా అనిపించిందా? ఎప్పుడూ ఉండదు. ప్రతిసారి ప్రతిపక్షాలే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి.